బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే. అయినా మా అంతల మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం. చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగిరు నన్ను, ఎవరు డిమాండ్ చేసిండ్రు, వాళ్ళకి వృత్తి పని దొరకాలని మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేపలు పెంచినాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ఎవరు ధర్నా చేయలే, ఎవరు అడగలే. కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండంగా వాళ్ళకు చేయడం జరిగింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం. అంతవరకే ఆగలే. పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం, పెట్టుబడులు ఆకర్షించినాం. సుమారు 20 నుంచి 25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం. 40 కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్లకు పెంచగలిగినాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి. 1000కి పైగా గురుకులాలు పెట్టినాం. పేద ఇళ్ళ విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువును అందించినాం. తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని 33 మెడికల్ కాలేజీలు తీసుకొని పోయినాం. ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు. బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు. శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు, నేను చెప్పే స్టోరీలు కాదు. ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి విషయాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా? మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి? మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు? అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర రెడ్డి వాళ్ళు